ఈరోజు వీడియో అయితే ఫ్లై జోన్ నియర్ టు గండిపేటకి అయితే వచ్చేసున్నాము. ఇది ఎగ్జాక్ట్ అడ్రస్ వచ్చేసి మీరు గూగుల్ మ్యాప్స్లో అయితే ఫ్లై జోన్ నియర్ టు కోకాపేట్ ఆర్ నియర్ టు గండిపేట్ కొడితే మనకి లొకేషన్ అయితే వచ్చేస్తుంది. ఇది గండిపేట్ ఓషన్ పార్క్కి చాలా దగ్గరలో ఉంటుంది. ఈ ట్రాంప్లిన్ పార్క్లో అయితే 1 ఫుల్ డే పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లలు అందరూ కూడా 1 ఫుల్ డే అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఛార్జెస్ అవన్నీ కూడాను నేను మెన్షన్ చేస్తాను. ఇక్కడ బయట చూసారు కదా హోర్డింగ్స్లో వాళ్ళ కాంటాక్ట్ నంబరు, ఇంకా పిల్లలకి పెద్దలకి ట్రాంప్లిన్ పార్క్ అండ్ లోపల అయితే బార్ అండ్ రెస్టారెంట్ ఉంది. అంటే దాన్ని సపరేట్గా ఉంటుంది. లోపలికి వెళ్ళిన తర్వాత వ్యూ మీరే చూస్తారు. ఇంకా ఛార్జెస్ అవన్నీ కూడా నేను చెప్తాను మీకు. ఇక్కడ ఇంకా ఫెసిలిటీస్ అంటే బర్త్డే పార్టీస్ కోసం మనం సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఇంకా గెట్ టుగెదర్స్, స్కూల్ పార్టీస్ ఏవైనా కానీ చిన్న చిన్న పార్టీస్ అయితే లోపల ఫెసిలిటీ ఉంది ఫస్ట్ ఫ్లోర్లో. అవన్నీ కూడా మనం అక్కడే చేసేసుకోవచ్చు. ఇది ఎంట్రన్స్ నుంచి మనం లోపలికి వెళ్ళిపోతున్నాము. ఇది లెఫ్ట్ మోస్ట్ ఉంది కదా, ఇది ట్రాంప్లిన్ పార్కు. రైట్ సైడ్ కనిపిస్తుంది బార్ అండ్ రెస్టారెంట్. పార్కింగ్ కూడా ఫెసిలిటీ ఉంది మనకి ఇక్కడ. దీని నుంచి కొంచెం ముందుకెళ్ళినట్లయితే రైట్ సైడ్లోనే మనకి పార్కింగ్ కూడా ఉంది. ఇక్కడ లెఫ్ట్ మోస్ట్లో ట్రాంప్లిన్ పార్కు. కొంచెం దానికంటే ముందు సిట్టింగ్ ఏరియా అయితే బాగుంది. ఇక్కడ ఫొటోస్కి కానీ చిన్న చిన్న గెట్ టుగెదర్కి దానికి చాలా బాగుంది. లోపలికి వెళ్ళిన తర్వాత ఈ ట్రాంప్లిన్ పార్క్లోనే ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం కూడాను అన్నీ ఉంటాయి, అన్ని గేమ్స్ అండ్ ఆల్. అండ్ ఫస్ట్ ఫ్లోర్లో అయితే మాత్రం గెట్ టుగెదర్స్, బర్త్డే పార్టీస్ కోసము చాలా స్పేషియస్గా ఉంది. కానీ మోర్ దెన్ 100 అయితే అసలు సరిపోరు. అరౌండ్ 50 మెంబర్స్కి అయితే సరిపోతుంది. లోపలికి వెళ్ళిన తర్వాత చూస్తారు కదా. ట్రాంప్లిన్ పార్క్ లోపల 1 ఫుల్ డేకి ఛార్జెస్ సపరేటు, 1 అవర్కి సపరేటు, 2 అవర్స్కి సపరేటు. 1 అవర్ తీసుకున్న తర్వాత మళ్ళీ యాడ్ ఆన్ కావాలంటే సపరేట్ ఛార్జెస్ అనమాట. నేను ఒకసారి మెన్షన్ చేస్తాను. 1 అవర్ జంప్ విత్ సాక్స్, అంటే సాక్స్ మనము తెచ్చుకోకపోతే తెచ్చుకుంటే 100 లెస్ చేస్తారు. 1 అవర్కి అయితే 1162 విత్ జిఎస్టీ. 2 అవర్స్కి అయితే 1515 రూపీస్. అండ్ 1 ఫుల్ డే అయితే 1869. 1 అవర్ కంటే ఎక్కువ తీసుకునే పని అయితే మాత్రం 1 ఫుల్ డేకి తీసుకొని, అంటే ఛార్జెస్ పెద్ద వేరియేషన్ లేదు కదా. సో 1 ఫుల్ డేకి అయితే తీసుకున్నా కానీ మనం 3-4 అవర్స్ ఉన్నా కానీ సరిపోతుంది. ఎందుకంటే 1500కి 1800కి పెద్ద డిఫరెన్స్ లేదు కాబట్టి. ఇక్కడ మీరు వ్యూ చూసేది మొత్తం లోపల బార్ అండ్ రెస్టారెంట్. బయట లొకేషన్ వ్యూ కానీ అవన్నీ చాలా బాగున్నాయి. ఇంకా స్పేషియస్గా కూడా ఉంది. కార్ పార్కింగ్కి అలా ఏమీ ఇబ్బందిగా లేదు. మనం ఇక్కడ నుంచి చూస్తే నియోపోలిస్ కోకాపేట్ ఉంది కదా, ఆ కన్స్ట్రక్షన్ మొత్తం కూడా మనకి ఇక్కడ నుంచి కనిపిస్తుంది. నేను ఈ బార్ అండ్ రెస్టారెంట్ లోపలికి అయితే వెళ్ళలేదు కానీ మొత్తం లోపల అపియరెన్స్ అయితే చాలా బాగుంది. ఫొటోస్ దిగడానికి వాటికైతే మాత్రం మంచిగా ఫొటోస్ అయితే క్యాప్చర్ అవుతున్నాయి ఇక్కడ. ఈ ఫ్లై జోన్ వచ్చేసి గండిపేట్ వాళ్ళకి, ఇంకా కోకాపేట్, శంకర్పల్లి వాళ్ళందరికీ కూడా చాలా దగ్గర ఉంది. సో మేమైతే మా ఇంటి నుంచి అయితే ఆల్మోస్ట్ 15 కిలోమీటర్స్ ఉంది. సో ఈ ఏరియా లొకేషన్ వచ్చేసి మీరు ఫ్లై జోన్ కోకాపేట్, నియర్ కోకాపేట్ అని కొడితే మాత్రం మీకు లొకేషన్ ఎగ్జాక్ట్గా తెలిసిపోతుంది. ఇంకా మనకి స్కై జోన్ ఏఎంబీలో ఉంది కదా, ఇది ఫ్లై జోన్. వన్ ఫుల్ డే వీకెండ్ మాత్రం వస్తే ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడైతే. సో ఇక్కడ పెట్టాను కదా ప్రైస్ లిస్ట్ మొత్తము. మీరు ఒక్కసారి వీడియోని స్కిప్ చేసేసి స్క్రీన్ షాట్ తీసుకోండి. అంటే ఈచ్ గేమ్ ఒకటి 1 అవర్ 2 అవర్స్ ఎవ్రీథింగ్ అక్కడ మెన్షన్ చేసి ఉంది. సో అవే ఛార్జెస్. సో ఇక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత ఏమేమి గేమ్స్ ఉన్నాయి, ఎలా ఏంటి ఒక్కసారి చూసేయండి ఇక్కడ.
ఇది మొత్తం గ్రౌండ్ ఫ్లోర్. మా బాబు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాడు. ఇది ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసాము. ఈ ఫస్ట్ ఫ్లోర్లో మొత్తం గెట్ టుగెదర్స్, బర్త్డే పార్టీస్కి అరౌండ్ 50 మెంబర్స్కి అయితే బాగా సఫిషియంట్. సో పైనుంచి కిందకు చూస్తే ఇది మొత్తం ట్రాంప్లిన్ పార్క్, జంపింగ్స్, ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.